పాత నోట్ల రద్దు అనంతరం బ్యాంకులు మరో సవాల్ని ఎదుర్కొనున్నాయి. దేశంలోని అనేక సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీన జీతాలు అందిస్తుంటాయి. ఈ క్రమంలో నేడు బ్యాంకులు, ఏటీఎంలకు ప్రజలు భారీగా పోటెత్తే అవకాశాలున్నాయి. మార్కెట్లో నగదు కొరతను అధిగమించేందుకు కొత్త 100 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. మరోవైపు నవంబర్ 8 తర్వాత 130 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాల్ని జప్తు చేసినట్లు ప్రకటించిన ఆదాయ పన్ను శాఖ 2,000 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయాన్ని పన్ను చెల్లింపుదారులు చూపించినట్లు తెలిపింది. డబ్బులకు కటకట్లాడుతున్న ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. జీతాలు అందుకున్నా తగినంత నగదు చేతిలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అనేక సంస్థలు తమ ఉద్యోగులకు 7వ తేదీన జీతాలు చెల్లిస్తాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మరింత మంది బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిలబడనున్నారు. డబ్బులు ఉపసంహరించుకునే వారి సంఖ్య మరో వారం రోజుల పాటు అధికంగానే ఉంటుందని ఎస్బీఐ సహా పలు పెద్ద బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నా ఇబ్బందులు మాత్రం తప్పేలా లేవు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరతతో రిజర్వు బ్యాంకు మరో కీలక ప్రకటన చేసింది. మహాత్మాగాంధీ సిరీస్ 2005లో కొత్త 100 రూపాయల నోట్లను జారీ చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ కొత్త నోట్లలో నంబర్ ప్యానెల్స్, ఇన్సెట్ లెటర్లేమీ ఉండవని తెలిపింది. అయితే పాత 100 రూపాయల నోట్లు చట్టబద్దమైన కరెన్సీలాగానే కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవలే కొత్త 20, 50 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ ప్రస్తుతం 100 రూపాయల నోట్లను తీసుకురానున్నట్టు తెలిపింది. పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుల నుంచి 2,000 కోట్ల అప్రకటిత ఆదాయం వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదాయం వెల్లడించిన వారిపై చర్యలు కొనసాగుతున్నాయని, 400 కేసులను ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. నవంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 130 కోట్ల రూపాయల నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. బెంగళూరులో అత్యధికంగా 18 కేసులను ఐటీ శాఖ ఈడీకి సిఫార్సు చేయగా, ముంబైలో 80 లక్షల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. లుధియానాలో 72 లక్షలు, హైదరాబాద్లో 95 లక్షల రూపాయల కొత్త నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.